సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వినియోగదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చైతన్య డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 18,000 కోట్ల రూపాయలు వినియోగదారుల నుండి వసూలు చేయడానికి డిస్కమ్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ద్వారా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో విద్యుత్ వసూలుకు విద్యుత్ శాఖ అధికారులు రంగం సిద్ధం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో 18,000 కోట్ల రూపాయలను రూపుమాపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాసమూర్తి, దామోదర నాయుడు, శ్రీ రంగంపల్లి మునస్వామి, సురేంద్రనాథ్, రమేష్, పుష్ప తదితరులు పాల్గొన్నారు. ఛార్జెస్ పేరుతో 18,000 కోట్ల రూపాయలని వసూలు చేయాలని చెప్పేసి రాష్ట్ర మంత్రులు నిర్ణయించారు. దానిలో మనకు చిత్తూరు జిల్లా సంబంధించి SPTSL డిస్కమ్ ఉండాలి తిరుపతిలో. వాళ్ళ ద్వారా మన జిల్లాలో డొమెస్టిక్ కనెక్షన్స్, కమర్షియల్ కనెక్షన్స్, అగ్రికల్చర్స్, అట్లాగే ఇండస్ట్రీస్, వీటన్నిటిపైన కూడా ట్రూ ఛార్జెస్ ఈ డిసెంబర్ నెలలోనే వసూలు చేయాలనేసి అనుమతి ఇచ్చేశారు డిస్కమ్కు. అంటే స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు దే హావ్ గివెన్ పర్మిషన్ టు ది డిస్కమ్స్. దానివల్ల ఏమంటే మన జిల్లాలో దాదాపు 5,000 కోట్ల రూపాయలు విద్యుత్ వినియోగదారులు కట్టాల్సి వస్తుంది ట్రూ ఆఫ్ ఛార్జెస్. దీన్ని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘంగా కోరేది ఏమంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే 18,000 కోట్ల రూపాయలు మీరు డిస్కమ్లు కట్టాలనేసి 2 సార్లు చెప్పారో ఆ 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పేసి మీరు డిస్కమ్లకు సబ్సిడీకి ఇచ్చామని చెప్పేసి ఈ యొక్క విద్యుత్ వినియోగ సంక్షేమ సంఘం తరఫున ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఆయన చెప్పిందంటే మా ప్రభుత్వం వస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము, ప్రజలపైన భారాలు వేయమని చెప్పారు. మన దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్ కూడా అందు దగ్గర ఉండాలి. ఇది ఇప్పుడేమంటున్నారు, గత ప్రభుత్వంలో జరిగిన తప్పు కాబట్టి మేము బాధ్యత తీసుకోమని చెప్తున్నారు, అంటే ప్రజలే భరించాలనేది దాని అర్థం. అందువల్ల ఇప్పటికే ప్రజలు చాలా ధరలతో అధికంగా సతమతమవుతున్నారు. కాబట్టి ప్రజలపై మరింత భారాలు లేదని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తాం. రెండవది ఏమంటే ఈరోజు స్టార్ట్ అయింది చిత్తూరులో ఈ యొక్క ప్రీపెయిడ్ మీటర్స్ ఫిక్స్ చేస్తున్నారు. అంటే ప్రీపెయిడ్ మీటర్స్ అంటే అదానీ కంపెనీ దగ్గర 6,000 రూపాయలు ఖర్చు పెట్టి మనము మీటర్ కొనుక్కుంటే ఎట్లా మొబైల్స్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటామో ఆ విధంగా ఈ యొక్క మీటర్ రీఛార్జ్ చేసుకోవాలా. మనం 1,000 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే 1,000 రూపాయలు అయిపోతే ఆటోమేటిక్గా పవర్ కట్ అయిపోతుంది. ఇది డి అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసుల్లో ఫిక్స్ చేస్తున్నారు మీటర్ని, అట్లా కమర్షియల్ కాంప్లెక్స్లు ఫిక్స్ చేస్తున్నారు. స్టేట్ అంతా మన చిత్తూరులో స్టార్ట్ అయింది. 7,10,00,000తో యాదమరి మండలంలో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. యాదమరి మండలం నందుగల కాసరాలలో జిల్లా కలెక్టర్ పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్తో కలిసి MGNR EGS నిధులతో R&B నూతన రోడ్డు నిర్మాణానికి చిత్తూరు గుడియాత్తం రోడ్డు, యాదమరి పరదరామి రీచ్ తార్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణంలో మరమ్మతులకు గురైన రోడ్లను వేగంగా మరమ్మతులు చేయించాలని, ప్రజా సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నూతనంగా రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. పూతలపట్టు శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహకారంతో జిల్లా కలెక్టర్ చొరవతో పూతలపట్టు నియోజకవర్గంలో మరమ్మతులకు నోచుకొని రోడ్డుకు నిర్మాణం మరియు మరమ్మతులు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, R&B EE శ్రీనివాసులు, PREE చంద్రశేఖర్ రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సాక్షాత్ దీపం దర్శయామి ధూపమా గ్రాపయామి ధూపదీపాంతృతాఢ్యో గణమత్మహంగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం సాక్షాత్ ధూపమా గ్రాపయామి ధూపదీపాంతృతాజమనీం సమర్పయామి నైవేద్యం.
पुनन्दादिमदव्यो सानिध्यकथा ब्राह्मणं भारतीयजमानाय स्त्रीयो दधाति राजाधिराजवर्गसाहिने नमो विस्मयिका मानकामकामाय मक्किङ्गामे सुरवै शृणोदधातु कुबेराय वैश्रवणाय महाराजान् हर महादेव यानकानि पापानि जन्मान्तकृतानि जातान्तानि प्रदक्षिणन्ति प्रदक्षिणं पदे पदे पापोऽहं पापकर्माणां पापात्मं पावसं भवत्रायिमां कृपया देवशरणागतौ दृण्डास्मन्नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष आप विष्णुस्कारं विश्वोपचारं चत्रं सर्पिञ्चावनं महादेवताः सुप्रीता सुप्रसन्नवरदा भवतु एतत् फलं तत्सत् समस्त सन्मङ्गलवाक्यसिद्धिरस्तु परिपूर्ण अनुग्रह कृपा कटाक्ष बल सिद्धिरस्तु ओम तदेव लक्ष्मी देवधारावलं तमोन देवतमेव महामन्त्रवन्दे राजोवर्णः देवपूर्णपदेहि मुन्मुषकृतात्मधारयतां జెండాలు మోస్తా ఉంటే మేము ముందుకు వస్తాము అంతే మండలంలో గౌరవ ఎమ్మెల్యే కె మురళీమోహన్ గారు ప్రయత్నం వల్ల ఈరోజు రోడ్ ప్రారంభం చేస్తున్నాము. ముఖ్యంగా 8 కిలోమీటర్లు 650 మీటర్ రోడ్ ఇది. ఈ రోడ్ తమిళనాడు బోర్డర్ నుంచి యాదమరి పోలీస్ స్టేషన్ వరకు రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది. సుమారుగా ఈ 8 కిలోమీటర్ 600 రోడ్లోనే మీటర్లోనే 4 కిలోమీటర్ కొత్తగా రోడ్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగింది. రెండవది మిగతా 4 కిలోమీటర్లు కూడా ఒక్క బీటీ లేయర్ వేయడం జరుగుతుంది. సుమారుగా 7,10,00,000 ఈ రోడ్ టేకప్ చేస్తున్నాము. ఈ రోడ్ నుంచి కనీసం ఒక 12 హ్యాబిటేషన్ 2 గ్రామ పంచాయతీ అందరి నివాసులకి ఒక మంచి జరుగుతుంది. మనమందరూ చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్ రిపేర్స్ కానీ జరగట్లేదు. ముఖ్యమంత్రి వారు కూడా ప్రతి జిల్లా కలెక్టర్స్కి ఆదేశాలు ఇచ్చారు. పోర్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఉండాలి, ఎక్కడైనా కొత్త నిర్మాణం చేయాలి. కొత్తగా నిర్మాణం కూడా ప్రజా నిధుల నుంచి త్వరగా చేసి స్మరణలో ఈ ప్రాజెక్టు పూర్తిగా చేసేసి మళ్ళీ గ్రామసభ నుంచి కూడా సాటిస్ఫాక్షన్గా చేసింది. రోడ్ కరెక్ట్గా చేయడం వాళ్ళ నుంచి కూడా సర్టిఫికేషన్ తీసుకుంటాము. అదనంగా 3 సంవత్సరాల వరకు మెయింటెనెన్స్ కూడా చేస్తాం. సో దాట్ 3 సంవత్సరాల వరకు అటువంటి చర్యలు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సంపూర్ణ ఆశీస్సులు సహకారంతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారి చొరవతో ఈరోజు యాదమరిలో ఎన్నో ఏళ్ల నుంచి ఒక అవమానకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి రోడ్డుని గౌరవ ప్రతిష్టలకి ప్రతీకగా శంకుస్థాపన చేయడం జరిగింది. 2 నెలల లోపలే ఈ రోడ్డును పూర్తి చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 8 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ రోడ్లో పూర్తిగా డ్యామేజ్ అయిన చోట కొత్త రోడ్డుని, అదేవిధంగా పాక్షికంగా డ్యామేజ్ అయిన చోట వీటిని వేసి ఈ అంతర్రాష్ట్రంలో పరువు పోతున్నటువంటి ఈ రోడ్డులో ఆ పరువుని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. యాదమరి ప్రజలకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది. ఖచ్చితంగా ఇలాగే ఇది మంచి ప్రభుత్వం అని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని, మంచి కోసమే పనిచేస్తుందని ఈ రోడ్డు వేయడమే ఒక నిదర్శనం. మీరు ఇప్పటికే చూశారు రోడ్ల విషయంలో ప్రభుత్వం ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా ఉందో. కాబట్టి యాదమరిలో ఇంకా మార్చి ఏప్రిల్లో ఒక 10 రోడ్లని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. ఖచ్చితంగా ప్రజల అవసరాలకి, ప్రజల సౌకర్యాలకి ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి యాదమరి ప్రజలకు కూడా నేను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇచ్చిన 10వ జాతీయ స్థాయి కరాటే పోటీలను చిత్తూరు నగర కట్టమంచి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సుందరం మాస్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కరాటే పోటీలను నిర్వహిస్తూ క్రీడాకారులు ప్రతిభను సృజనాత్మకతను పెంపొందించేందుకు సంస్థ కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా గెలుపొందిన విజేతలకు బంగారం, వెండి, బ్రాంచ్ మెడల్
సర్టిఫికెట్లు ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు జయకర్. నేను హిందీ టీచరు, పిచ్చాడు హై స్కూల్లో పనిచేస్తున్నాను. మా గురువు గారు గ్రాండ్ మాస్టర్ ఆర్ సుందరం గారు 10th ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్ కరాటే ప్రతి సంవత్సరం జరుగుతుంది మనకి చిత్తూరులో. ఈసారి కూడా అదేవిధంగా ఇప్పుడు చిత్తూరులో జరుగుతుంది. ప్రస్తుతానికి మా సుందరం మాస్టర్ గారు మాట్లాడతారు. గ్రాండ్ మాస్టర్ సుందరం మాస్టర్ గారు. నా పేరు ఆర్ సుందరమూర్తి. మాది ఒక 40 yearsగా గోజీ కరాటే ఇన్స్టిట్యూట్ త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఈడ కాంపిటీషన్ కండక్ట్ చేస్తాము. ఈరోజు మళ్ళీ రేపు 2 రోజులు సాటర్డే 14/2 రోజుల్లో నియర్లీ ఒక 500 మెంబర్స్ కాంపిటీట్ చేసుకొని అందరికీ కట్టా భాగము, కుమితే భాగము 2 విధమైన భాగం గెలిపిస్తాము. దాంట్లో విన్ అయిన వాళ్ళకి గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్. ఇది ఒక ప్రమోట్ కోసము, ఆరోగ్య కోసము, హెల్త్ బాగుండాలని ఒక స్పోర్ట్స్ కింద చేస్తున్నాము. కరాటే యాక్చువల్గా యోగా ప్లస్ కరాటే రెండు ఉంటుంది. ఇది వ్యాయామం 100% వ్యాయామం. ఈ కాలంలో చాలా స్కూల్లో ప్లే గ్రౌండే లేదు, ఏ పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. దీన్ని మేము ఎవ్రీ ఇయర్ ఎందుకు చేస్తామంటే చూసే ప్రజలకు దానిలో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అయ్యి ప్రతి ఒక్కరు ఆరోగ్యం కోసం కరాటే చేయాలని మా ఒక కోరిక. థ్యాంక్ యూ సార్. ఈరోజు 14th and 15th డిసెంబర్ కరాటే కాంపిటీషన్ జరుగుతుంది. 10th నేషనల్ కరాటే కాంపిటీషన్. ఈరోజు వచ్చి లోకల్ తిరుపతి, రేణిగుంట, మదనపల్లి స్టూడెంట్స్కి ఒక 300 మెంబర్స్ చేశాము. రేపు వచ్చి సౌత్ ఇండియా లెవెల్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి ఒక 350 మెంబర్స్ స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు రేపు. ఇది ఎందుకంటే మేము ఇయర్లీ వన్స్ ఓన్ స్టైల్, మా ఓన్ గోజీరి స్టైల్ మా కోసం మేము ప్రాక్టీస్ చేసి పిల్లలు వాళ్ళ టాలెంట్స్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి ఈ కాంపిటీషన్ జరుపుతాము. వాళ్ళ ప్రతిభను వాళ్ళు ఇక్కడ చూపించినాక మళ్ళీ బయట వెళ్ళినాక వేరే కాంపిటీషన్స్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన వచ్చిందని జిల్లా జడ్జి భీమారావు తెలిపారు. జిల్లా కోర్టులో జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షిదారుల ఇరు పార్టీల సమస్యలను రాజమార్గంలో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ వారిది లాంటిదని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ను జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు.